బ్యాక్ న్యూ వీడియో ఆఫ్ గేమింగ్ విత్ పవన్. నేను వచ్చేసిన మైన్క్రాఫ్ట్ లోపలికి. నేను నీకు చెప్పిన నేను అంటే నేను అనుకోవచ్చు మీరు ఏ ఇంట్లో ఉన్నారని. ఇది నా ఇది నేను కట్టుకునే ఇల్లు. అంటే నేను ఆ వీడియో తీసిన నాకు గుర్తుంది, కానీ వీడియో ఎట్లా అంటే నాకు అర్థం కాలేదు. వీడియో కట్ అయిపోయింది. ఇల్లు మొత్తం నేను బిల్డ్ చేసేదే పెట్టిన. అండ్ గైస్ చూడవచ్చు మీరు ఎట్లుందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు నేను ఇల్లు చూపించబోతున్నా మొత్తం. అండ్ ఇక్కడ ఒక నిద్రపోట్లు తీసిన అక్కడ పెట్టిన. అండ్ ఇక్కడ ఇంకేం చేయలేను. అండ్ ఇక్కడ నేను నిజంగా ఒక నెదరైట్ ఒకటి నాకు చాలా దిమాగ్ తిన్నది, కానీ నేను మిగతా అన్నీ ఈజీ చేసేసిన. ఇదంతా నా స్టోరేజ్ ఏరియా ఒక్కటి అనుకోకండి. ఇది కూడా ఉంది మంచిగా. నేను ఎండ్ కూడా గెలిచేసేసాను. ఎండర్ డ్రాగన్ కూడా చంపేసిన నేను. అండ్ నేను నెదర్లోకి పోయి నెదరైట్ మైనింగ్ మాత్రం నాకు ఘోరంగా అనిపించింది. ఈ యొక్క ఆర్మర్ మొత్తం చేయడానికి నాకైతే చెమట పడ్డది. అంటే మొత్తం ఇది మొత్తం ఇంకా ఇది నా బెడ్రూమ్ పైన కూడా ఉంది. ఇదంతా నా వార్ అన్నమాట. అంటే నేను వార్కి ఇక్కడ వెళ్ళినప్పుడు అంటే ఈ వల్ల ఇది ఒక ఎస్ఎంపీ అన్నమాట. పాలన ఎస్ఎంపీ పెట్టబోతున్నా. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా వస్తారు కాబట్టి పుసుకున్న వాళ్ళతోకి ఏమైనా గొడవ అయినా అనుకో నేను కూడా కొంచెం రెడీగా ఉండాలి కాబట్టి ఇది అండ్ ఇది ఎండర్ డ్రాగన్ ఎగ్ చూడవచ్చు. నేనైతే తెచ్చిపడినా. అండ్ ఇంతసేపు గేమ్ మంచిగా ఉంది. రికార్డింగ్ చేయగానే ఇట్లా అవుతుంది. అండ్ గైస్ ఇది ఒక్కటే కాదు, పైన మీకు దిమ్మాక్ అనేది ఎట్లా చెప్పాలి. ఇక నేను మొత్తం 4 weeks మైనింగ్ చేసుకుంటూ వస్తున్నా ఏషియన్ డెబ్రీస్ని. అండ్ ఇక్కడనే పెట్టినా. ఇంకో ఇక్కడ మొత్తం 64 కోల్డ్ పెట్టినా. మొత్తం అయిపోయింది. నేను మొత్తం 2 stacks. ఒకసారి మీరు కళ్ళతో మూసుకోండి. ఇంకోటి 1 2 3 4. అప్పుడు ఒకవేళ ఇక్కడ ఆర్మర్ అయిపోయినా కూడా ఈ చెస్ట్లో ఏముంది మీరు ఎక్సైట్ ఉంటే ప్లీజ్ ఒక లీవ్ ఏ లైక్. మీరు ఇప్పుడైనా కమెంట్ కూడా చెప్పేసేయండి ఈ చెస్ట్లో ఏముందో. ఇక్కడ నేను పోషన్స్ సంబంధించిన పెట్టిన చేసి కూడా పెట్టేసాను నేను పోషన్స్ అన్నీ. ఇంకో అండ్ గైస్ ఇందులో ఏముందో చూడండి మీరే. ఒక ఎక్స్ట్రా ఆర్మర్ కూడా పెట్టినాం. ఒకవేళ అది ఇంకా 64 గోల్డ్ ల్యాంప్స్ ఏం చేసినావు మీరు నాకు అడగకండి. నేను నెదర్లో గోల్డ్ని ఫామ్ చేసిన. నాకు ఎంతకాలంతో గోల్డ్ తీసేసుకొని తర్వాత నేను ఆ ఫామ్ని నేను బ్లాస్ట్ చేసేసిన మొత్తం. మీరు ఎక్కడ చూసుకున్నా ఇదిగోండి. అండ్ ఇక్కడ నేను చాలా కొంచెం ల్యాగ్ అవుతుంది. అండ్ నా బెడ్రూమ్ దగ్గర మాత్రం చూడవచ్చు ఒక ఎక్స్ట్రా ఆర్మర్ ఉంది. అండ్ ఇది నేను. అండ్ ఇక్కడ ఎక్కువ నార్మల్గా మొత్తం మ్యాక్స్ ఎంచాంట్మెంట్ ఉంది. అండ్ నేను కొన్ని రోజుల్లో నా ఫ్రెండ్స్తో పాటు ఆడబోతున్నా. ఈ ఎస్ఎంపీ మీకు ఐపీ అంటే మీరు మైన్క్రాఫ్ట్ బెట్టా కూడా డౌన్లోడ్ చేసుకుని ఆడొచ్చు అన్నమాట. ఈ మైన్క్రాఫ్ట్ బెట్టా అనేది అంటే మీరు గూగుల్లో కూడా వెతికితే దొరుకుతుంది ఈ మైన్క్రాఫ్ట్ బెట్టా అనేసి. అండ్ ఇప్పుడు అయితే పండుకున్నా మాన్స్టర్స్ అంటే ఈరోజు ఏమైందంటే నేను అండ్ ఇది ఇక్కడ ఎంచాంట్మెంట్స్ కోసం పెట్టినాడు. అండ్ ఇక్కడ ఎంచాంట్మెంట్స్ తీసుకోవాలను ఇది ఇక్కడ. అండ్ ఇక్కడ నెదరైట్ కోసం. అండ్ ఇక్కడ ఏమో తెలుసా కొన్ని లెవెల్స్ కాబట్టి నేను ఇంకా పేరు కొంచెం పెడతా. అంటే నా పాత సబ్స్క్రైబర్స్ తెలుసు నేను ఏం పెడతాను. అండ్ కేపీ అంటే పాల్గొన.
ఫాడ్ షార్ప్నెస్ 5, ఫైర్ రెస్పెక్ట్ 2, లూటింగ్ 3, అన్బ్రేకింగ్ 3 అండ్ మెండింగ్ 1. ఇంత మంచి తగడా సాడ్ అని ఇక్కడ చూస్తారా, ఈ డ్యామేజ్ చాలా మంచిగా ఇస్తుంది. అండ్ ఇప్పుడు నా బోకి నామకరణం చేయబోతున్నా. అదే AK-47 చేయబోతున్నా. అండ్ నా పికాక్స్కి నేనైతే డ్రిల్ మిషన్ పెట్టబోతున్నా. డ్రిల్ మిషన్ దీనికైతే నామకరణం అవుతుంది. అండ్ ఇప్పుడు దీనికి పెట్టబోతున్నా. దీని పేరే చాపర్. ఈ షవల్ ఒకటి ఉంది కాబట్టి నేను దీనికి పెడుతున్నా. దీనికి నాకేం పనికిరాదు కాబట్టి దీనికి నేను నూబ్ అని పేరు పెట్టబోతున్నా. అయితే నేను టాలెంట్ పెట్టలే కాబట్టి దీనికి పేరు పెట్టబోతున్నా గాలిపటం. నేను గాలిపటం ప్లీజ్ ఎట్లున్నా కమెంట్ చేయండి. నా లెవెల్స్ మొత్తం అయిపోయినాయి. ఇదిగోండి కేపీ సాడ్, గాలిపటం, డ్రిల్ మిషన్, చాపర్, నూబ్, AK-47. అండ్ ఇక్కడ కొంచెం ఎందుకంటే అంటే నా ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి అండ్ ఇక్కడ చెప్పాలా, నా ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి చిన్న తప్పు అని ఇక్కడ నుంచి అటాక్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ అనిపిస్తుందా నాకు అర్థమవుతుంది, కానీ ఇది ఇక్కడ నుంచి కూడా నేను అటాక్ చేయొచ్చు. అది ఎట్లా అంటే చేయొచ్చు. నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, నేను ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి ఇట్లా వస్తుంది. అండ్ ఒకవేళ నా ఫ్రెండ్స్ నుంచి వస్తున్నాను అనుకోండి, డైరెక్ట్ పట్టాపట్ ఒక్కొనికి హెచ్చాటు చేయొచ్చు. ఇది నా ప్లాన్. అండ్ ఇక మీకు వాట్ అదే కొంచెం ల్యాగ్ అవుతుంది, లేకపోతే MLG కరెక్ట్ టైం వచ్చేస్తుండే. అసలు వాటర్ ఎంత వేస్తాను కష్టం లేదు. అండ్ నేను మళ్ళీ నా MLG ఉపయోగపోతున్నా. అరే అయిపోయింది. మళ్ళీ ఉపయోగపోతున్నా నా MLG. వాటర్ ఎక్కినారు. నా హంగర్ బార్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకుంటే చూసినారా పర్ఫెక్ట్ MLG. ఇది MLG గాడ్ అంటారు. అది అమ్మ ఇంటికి వెళ్ళిపోవడం. అండ్ గైస్ మీరు ఎవరు నా ఫ్రెండ్స్ కూడా ఏం యూట్యూబ్ ఛానల్ లేదు, బట్ అందులో ఒక్కనికి ఉంది. ఆ వాని పేరు యాదవ్ గానికి ఎవరేం చెప్పొద్దు, నా సీక్రెట్స్ అనేసి. యాదవ్ గానికి ఇంకా నాకు యాదవ్ గానికి మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ వర్షం అయిపోయింది. అండ్ నేను వీడియో తీసేంతసేపు అవుతుంది, 9 minutes అవుతుంది. నేను ఎక్కడున్నా అంటే నేను కొంచెం రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. రిలేటివ్స్ కదా నా ఇల్లే అంటే ఇప్పుడు టార్చ్ తీసి మళ్ళీ పెట్టాలి. సో ఇరిటేటింగ్. ఓకే పదండి. అరే గో గో. ఇప్పుడు నేను ఇక్కడ అనేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈరోజు నా ప్లానింగ్స్ అనేవి ఏం లేవు.
ఉత్తి ఎందుకు ఇట్లా నూనెలాగా అందులో వేస్తాను నాకు అర్థమవుతలేదు. అండ్ ఇక్కడ క్రాప్స్ కోసం అయితే విలేజెస్ పెట్టేసిన. పని చేయి సార్, నా పని నువ్వు కాదు చేసేది, అది నువ్వు చేయాలి. అంత చేపిస్తున్నా పని చెయ్యి, శాలరీ ఇస్తున్నా మిసల్ ఇంకొప్ప. నేను ఇది క్లీన్ చేసేసిన. హలో షిప్పు అంటే ఫుడ్ కూడా అయిపోయింది, చేసేసుకుందాం ఫుడ్ కూడా. అండ్ ఇక్కడ కొంచెం సర్వర్ ల్యాగ్ అవుతుంది. ఇక్కడ నేను పర్ఫెక్ట్ ఉంటుండే ఎంఎల్జీస్లోకైనా, అందుకే ఇక్కడ కొంచెం వీడియోస్కి వెళ్తుంది నెట్ అండ్ ప్లస్ గేమ్కి కూడా వెళ్తుంది. అండ్ నా ఇల్లు ఇట్లా అనిపిస్తుంది పైన. మీరు ఆ వార్ది మళ్ళీ చూడకపోతే మళ్ళీ చూపిస్తాను మీకు నా ఇల్లు టూర్. అండ్ ఇదే లాస్ట్ ఇక నేను వీడియో కూడా ఎండ్ చేసేసాను. అండ్ ఈరోజు నా చెల్లి బర్త్డే కాబట్టి అందరూ తనకి హ్యాపీ బర్త్డే చెప్పి. ఇది నా స్టోరేజ్ రూమ్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ టార్చ్ ఉంది, కనిపిస్తుందా మీకు? టార్చ్ ఉందా? ఇక్కడ ఏం పెట్టలేదు, అంతా నా స్టోరేజ్ రూమ్. ఇది ఒక్కటి తప్ప ఇక్కడ ఎంచైన్మెంట్ రూమ్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ నేను కొంచెం పైకి వెళ్ళగానే నా బెడ్రూమ్ అండ్ ప్లస్ నా కిచెన్ కూడా. అండ్ ఇక్కడ నేను బై మిస్టేక్గా దీని మీద అస్సలు పెడుతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ తీసుకొని కూడా అయిపోవచ్చు. అండ్ ఇక్కడ మంచి క్రాఫ్టింగ్ టేబుల్. అండ్ ఇక్కడ నా ఎండర్ చెస్ట్. అండ్ ఈరోజు అండ్ ఇక్కడ ఫర్నేసెస్ అండ్ స్మోకర్స్. అండ్ ఇది నేను స్టోర్ కట్టర్ పెట్టిన ఎమర్జెన్సీకి. అండ్ ఇది నాకు విలేజ్ అయితే ట్రేడింగ్ చేసి దొరికింది. అండ్ ఇది ఐరన్ గోలంని చంపితే దొరికింది. ఇది నా ఆర్మర్. అండ్ ఇక్కడ పైన పోతే నా వార్ సంబంధించినవి ఉంటాయి అన్నీ. ఇది నా వార్ రింగ్, ఇది నా వార్ రూమ్. ఇదంతా ఆర్మర్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఆర్మర్ ఇది. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఆర్మర్ కూడా ఉంది, ప్లస్ టూల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం పోషన్స్ ఎలాంటి పోషన్స్ అంటే ఇవి ఒక్కొక్కటి చాలా మంచిగా ఉంటాయి. అండ్ ఇక్కడ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చిన కాబట్టి కొంచెం పాటలు ఇంటికి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సారీ ఫర్ దట్. అండ్ గైస్ ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నేను రేపు కొత్త క్రాస్ బో తోటి మీ ముంగడికి వస్తా. ఇప్పుడే వచ్చేసా క్రాస్ బోని 2 minutes. గైస్ ఇక్కడైతే నేనైతే మొత్తం చేసేసిన క్రాస్ బో. అండ్ నేను ఒక ట్రైన్ కూడా వేసిన కొత్తది. 2 ట్రైన్లు ఉన్నాయి, ఒకటేమో ఇది వచ్చు. ఎంత దూరం వేసిన మళ్ళీ నా దగ్గరకు వస్తే తిరిగి వస్తుంది. ఇది దీని స్పెషల్. అండ్ ఇది నిజంగా ఎవరు షాట్ వేసేస్తుంది. ఇంకా కావాలంటే అక్కడొక్కడ నవ్వులు ఉన్నారు, మిస్ అయిపోయాడు. అండ్ ఇది నా ఇవి 2. అండ్ ఇదేమో దీనికేమో మెయిన్లీ అండ్ ఇదేమో వాటర్లోనే పనిచేస్తుంది. అండ్ ఇదేమో ఇంకా 2వ టీషర్ట్. ఇదేమో ఇది ట్రైడెంట్. ఓటర్స్ పొద్దున్న రావడం, తర్వాత మధ్యాహ్నం కొద్దిగా గ్యాప్ రావడం, ఇప్పుడు రావడం స్టార్ట్ అయింది. ఉన్నాయి కొన్ని ఫెసిలిటీస్ కూడా ఎలక్షన్ కమిటీ చాలా తక్కువ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసింది. అంటే ఓట్లు ఏమైనా ఉన్నాయా ఈ పరిసర, అంటే కొన్ని ఓట్ల ఓటర్ల అసలు అక్కడ పోతే డిలీట్ చేసినట్లు, లేకపోతే వేరే నియోజకవర్గంలో ఉన్నట్లు బాగా వరకు డెలీట్ అయినాయి. ఇప్పుడు ఈ సమస్య ఇప్పుడు డెలీట్ అయినాయి. మనం ఏం గాలిపటం సరే డెలీట్ అయిన వాళ్ళు కొంతమంది లేడీస్ ఓట్స్ బాగా డెలీట్ అయినాయి. అండ్ ఇప్పుడు నేను దీనికేమో ఒకటి పెడతా, దీనికి కూడా
పోలింగ్ దీనికి పేరు అయితే అలాంటి పేరు పెట్ట సరిగ్గా చేయలేదు. ఎలక్షన్ కమిషన్ ఈసారి కూడా ఇంకా కూడా సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ నేను దీనికి పెట్టబోతున్నా పోవడానికి తర్వాత టెంట్ సూపర్ హీరో. వేసారు కానీ వాళ్ళకి ఇప్పుడు పోలింగ్ ఆఫీసర్ పోలీసు వాళ్ళు పొద్దున్న నుండి చేస్తున్నారు పనులు. వాళ్ళ ఫెసిలిటీస్ కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ లేకపోతే మజ్జిగ కానీ కొన్ని ఫెసిలిటీస్ ఇంకా బాగా చేయవలసిన అవసరం ఉంది. అసలు ఫెసిలిటీస్ ఏం చేయలేదు వాళ్ళు. ఏదో ఏదో ముక్కుబడి ఫెసిలిటీస్ చేసి వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక 1 అవర్ ఉంది గైస్ ఈ రోజుకి మాత్రం ఇంతే. అండ్ నేను చూపించలే కదా, ఫస్ట్ నేను దీన్ని అయితే చూపిస్తా. పెరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 6 లోపల వచ్చిన వాళ్ళందరూ వన్ షాట్ అంతా బయటకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఒక స్కెల్టన్ ఉన్నాడు. వెళ్తాయి నా థాంక్స్ అంతా ఇక్కడ మీకు స్పైడర్ మ్యాన్ స్పైడర్ 63.96 అంటే దాదాపు 64% 3 గంటల వరకు పోలైంది. తర్వాత అదేవిధంగా భువనగిరిలో 62. అండ్ ఇక్కడైతే ఈరోజు అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే ఫస్ట్ పేలిపోయిన మళ్ళీ ఎట్లా బతికింది ఏమో గెలిచి ఫస్ట్ పెట్టుకుంటా. అండ్ గైస్ అయితే ఇంతే. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లీవ్ ఎ లైక్. సైనింగ్ ఆఫ్ పాల్గొన.